ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో అటు వైకాపా పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ దొందే. వైకాపా పార్టీ ఏమో మూడు ముక్కలాట ఆడి రాజధాని లేకుండా చేసింది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కాలం గడుపుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అమరావతి పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తూ ఉంది. ఇది ఏమాత్రం భావ్యం కాదు. ఇటీవలనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ అచ్చింతలు వేయడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ సమర్పించిన నివేదికలో రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు, రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు, రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా ఉంది అని కాగ్ సీరియస్గా వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పటికే అటు ప్రత్యక్ష అప్పులు ఇటు పరోక్ష అప్పులతో రాష్ట్రం అప్పుల కుప్పైంది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి పేరు చెప్పి చంద్రబాబు ప్రభుత్వం అందిన కాడలా అప్పు చేస్తూ ఉంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి 29,000 కోట్ల రూపాయలు, హడ్కో నుండి 11,000 కోట్ల రూపాయలు, జర్మనీకి చెందిన కేఎఫ్ఐ బ్యాంకు నుండి 5,000 కోట్ల రూపాయలు, నాబార్డు నుండి 10,000 కోట్ల రూపాయలు, NABFID బ్యాంకు నుండి 7,000 కోట్ల రూపాయలు, ఏపీ పిఎఫ్సి నుండి 1,500 కోట్ల రూపాయలు, మొత్తం 63,500 కోట్ల రూపాయలు కేవలం అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉంది. ఈ అప్పును రాష్ట్ర ప్రజలంతా కట్టాలి. ఒకవైపేమో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అటు రాజ్భవన్, ఇటు రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ భవనం, శాసనమండలి భవనం, హైకోర్టు, మిగతా మౌలిక సదుపాయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలని స్పష్టంగా చట్టంలో పేర్కొనడం జరిగింది. మరి అలాంటిది కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించకుండా ఒదికేమో డబుల్ ఇంజన్ చెప్తున్నారు, పాట పాడుతున్నారు. అటు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్ ఉంటే రాష్ట్రానికి ఎంతో మేలని. మరి ఆల్రెడీ చట్టంలో ఉంది, డబుల్ ఇంజన్ ఉంది, మరి ఎందుకు వచ్చేసి గ్రాంట్ ఇవ్వడం లేదు? బీజేపీ మోసగారితనం, చంద్రబాబు చేతగానితనం దీనికి కారణం. దీంతో రాష్ట్రం అప్పుల కుప్ప అవుతూ ఉంది. భూమి ఎంత కావాలి? తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి రాష్ట్ర సచివాలయం కేవలం 28 ఎకరాల్లో నిర్మించబడింది. తెలంగాణ రాష్ట్రంలో అటు సచివాలయము, రాజ్భవన్, అసెంబ్లీ, శాసనమండలి భవన్, హైకోర్టు ఇవన్నీ కలిసి కూడా ఒక 300 ఎకరాలు ఉంటుంది. అలాంటిది ఇక్కడ తొలి విడతలోనే రైతుల నుండి 34,823 ఎకరాలు సేకరించడం జరిగింది. దానికి తోడు ప్రభుత్వ భూమి 18,920 ఎకరాలు ఉంది. అంటే మొదటి దశలోనే 53,748 ఎకరాలు చేతిలో ఉంటే మళ్ళీ విడతకు 44,677 ఎకరాలు కావాలంట. రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉందా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారా? ఏమిటిదంతా? ఇక ఖర్చు దుబారా. ఒదికేమో బీదర్పులు, మరొక వైపేమో చేతికి ఎముకే లేదు. తెలంగాణలో శాశ్వత సచివాలయ భవనానికి 616 కోట్లు అయింది. ఢిల్లీలో పార్లమెంటు భవనానికి 900 కోట్లు ఖర్చు అయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో తాత్కాలిక సచివాలయానికి 1,150 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళా శాశ్వత సచివాలయానికి, ఓన్లీ సచివాలయానికే, మిగతా హైకోర్టు, అసెంబ్లీ కూడా రావు, ఓన్లీ సచివాలయానికే
4,659 కోట్లు ఖర్చు చేస్తుందట. తెలంగాణ సచివాలయానికి 616 కోట్లు, ఢిల్లీ పార్లమెంటు భవనానికి 900 కోట్లు, ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయానికి 1150 కోట్లు, పర్మనెంట్ సచివాలయానికి 4,689 కోట్లు అంట. ఏమనాలి దీన్ని? తెలంగాణలో ఒక బ్రహ్మాండమైన సచివాలయాన్ని కేవలం 2 ఏళ్ళలో నిర్మించారు. 2021 మొదలుపెట్టారు, 23కి అయిపోయింది. పార్లమెంటు భవనాన్ని 3 ఏళ్లలో అయిపోయి చేశారు. కానీ ఇక్కడ తెలుగు సీరియల్స్ సాగినట్టు సాగుతూనే ఉంది. 11 ఏళ్ళు అయింది, ఇంకా అతీగతిలే. ఈ 11 ఏళ్లలో దాదాపు 6.5 సంవత్సరం ఈయనే చంద్రబాబు నాయుడు గారే. తర్వాత ఒక చదరపు అడుక్కు బ్రహ్మాండమైనటువంటి భవనాలకైనా సరే ఒక చదరపు అడుక్కు 1,800 రూపాయల నుండి 4,500 రూపాయల మధ్యలో అవుతుంది. కానీ ఇక్కడ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానిలో రాజు సచివాలయానికి చదరపు అడుక్కు 8,339 రూపాయలు, హైకోర్టుకు అయితే 7,286 రూపాయలు, అసెంబ్లీకి 10,244 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఎవడబ్బని సొమ్ము? దీన్ని దుబారానాలనా, అవినీతనాలనా? కేవలం డిజైన్లు చేసిన దానికి 402 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కానీ ఇప్పటికైనా అరచేతిలో వైకుంఠం చూపడం మానుకొని కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ తెప్పించి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయకుండా అమరావతి పేరు చెప్పి కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ తెప్పించి వీలైనంత త్వరలో రాజధాని అమరావతి నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది.